భారత్ నిన్న పొద్దున్న ప్రకటించింది. ఏమని ప్రకటించింది? మేము కాల్పులు విరమిస్తా ఉన్నాం అని చెప్పేసి. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిండు. డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఉగ్రవాద దాడి పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్ చేసిన తర్వాత ప్రతీకార చర్యకు భారత్ దిగింది. ఆ భారత్ దిగిన సందర్భంలో ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటి మట్టుబెట్టే విధంగానే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం కొనసాగింది. ఈ కొనసాగిన నేపథ్యంలో ఆ ఉగ్రవాదుల స్థావరాలు మట్టుబెట్టబడ్డాయి. దాదాపు 100కు మంది మీద ఉగ్రవాదులు మట్టుబెట్టబడ్డారు. అవి అధికారికంగా ప్రకటించిండ్రు. ఆర్మీ డిఫెన్స్కు సంబంధించి అధికారికంగా ప్రకటించిండ్రు, బయటకు విడుదల చేసిండ్రు, ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండ్రు. అవన్నీ మనం చూసినాం. అయితే ఇక్కడ 3 జవాన్లు వీరమరణం పొందిండ్రు. భారతదేశం జవాన్లు వీరమరణం పొందిండ్రు ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో. పాకు కాల్పులకు తెగబడ్డది. 3 జవాన్లతో పాటు ఒక అధికారి కూడా జీవించిండు. మొన్న జమ్మూ కాశ్మీర్లో మనం చూసినాం. అయితే ఈ పాకు మీద కాల్పులు విరమిస్తా ఉన్నాం, 2 దేశాల మధ్య సంధి కుదిరింది, ఒప్పందం కుదిరింది, శాంతియుతంగా ముంగడికి పోవాలని చెప్పేసి వీళ్ళని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మోడీ మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక మరి విమర్శలు ఏందో ఏం కథనో నాకు అర్థమైతే లేదు. సోషల్ మీడియాలలో కొన్ని గ్రూపులలో కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. మన ఫోన్ అట ఇంటెలిజెన్స్ హ్యాండ్ ఓవర్లకు పోతుందట, ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారట. ఈ ఫోన్ నుంచి ఏ మెసేజ్ పోయినా, ఏ ఇన్ఫర్మేషన్ పోయినా, అంటే మోడీకి సంబంధించి వేరే అంశాలు షేర్ చేసినా, ఏదైతే ఈ కాల్పుల విరమణకు పిలుపునిచ్చిర్రు, కాల్పుల విరమించిండ్రు, ట్రంప్ మాట నిన్నాడు, ట్రంప్ ఏ అంశం ముంగడ పెట్టుకొని ఒత్తిడి తీసుకొచ్చిండు అనే అంశాల మీద చాలామంది విమర్శలు లేవనెత్తుతా ఉన్నారు. ఇందిరాగాంధీ 1971లో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ అంశంలో ఇందిరాగాంధీ ఒక అంశం మాట్లాడింది. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఏం మాట్లాడిండ్రు ఇందిరాగాంధీ అని అంటే, ఇది దేశానికి సంబంధించిన ముచ్చట, దేశం తీసుకోవాల్సిన నిర్ణయం, వేరే దేశాలు ఇందులో ఇంటర్ఫియర్ కావడానికి లేదు, వేరే దేశాలు చెప్తే వినడానికి లేదు అని చెప్పేసి. ఇలా డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పిండ్రు, ఏం కథ అనేది తెలియదు. పాక్ మీద కాల్పుల విరమణ అని చెప్పేసి నిన్న సాయంత్రం ప్రకటించుకుంది భారత్. మొత్తం మీద ప్రతీకార చర్య. ఆ 4 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, దాదాపు 7 నుంచి 4 ఉగ్రవాదులు అంటా ఉన్నారు. ఆ 4 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులను పట్టుకోలేకపోయిండ్రు. ఆ ఉగ్రవాదులు ఎక్కడికి తప్పించుకున్నారో పట్టుకోలేకపోయిండ్రు. కాల్పులు ఎవరైతే జరిపినరో వాళ్ళను పట్టుకోలేకపోయిండ్రు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం దాదాపు పాక్ గట్టిగా కొట్లాట చేయాలనుకుంటే 1 వారం రోజులకు మించి ఎక్కువగా దాదాపు కమాండర్స్గా పనిచేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. వారం రోజులకు మించి ఎక్కువగా పోరాటం చేయలేదు. ఎందుకంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలు కానీ, వాళ్ళ ఆర్మీ కానీ, ఇవన్నీ అంచనా వేసుకుంటే 1 వారం రోజులకు మించి వాళ్ళు ఎక్కువగా పోరాటం చేయలేరు. ఆల్రెడీ 4 రోజులు ముందడు కొనసాగింది భారత ప్రతీకార చర్యలో భాగంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం మొదలు పెట్టుకొని. కానీ పాక్ ఏం చేసింది, ఇక్కడున్న సామాన్యులే టార్గెట్గా డ్రోన్లతోని దాడికి దిగింది. ఆ డ్రోన్లు టర్కీ దేశం తుర్కియో ఇచ్చింది. మనకు తెలుసు ఆ విషయం. తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లుగా తిన్న విశ్వాసం మరిచి ఇలా టర్కీ 2023 సంవత్సరంలో భారత జవాన్లు దాదాపు $8,000 మిలియన్ పరికరాలను భారతదేశం నుంచి అక్కడ గుంటపోయి ఆపరేషన్ దోస్త్ అనే కార్యక్రమం పెట్టుకొని టర్కీకి హెల్ప్ చేసినప్పుడు కూడా హెల్ప్ మర్చిపోయి టర్కీ దేశం ఇలా పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ పాకిస్తాన్కు 400 డ్రోన్లు ఏవైతే ఉంటే ఎయిర్ డిఫెన్స్కి సంబంధించి దాడి చేయిపోండ్రి అని చెప్పేసి తోలినట్టే సర్దిగట్టి తోలిండ్రు. సరే, ఈ ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు భారత్ కాల్పుల విరమణ నరేంద్ర మోడీ ట్రంప్ చెప్పిన దానికి తలొగ్గి కాల్పుల విరమణ పట్ల మీ అభిప్రాయము మా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్లో కామెంట్ల రూపంలో తెలియజేయండి. నేనైతే ఈ అంశం మీద ఒక జడ్జి చేయను. ఎందుకు చేయను అంటే, వీళ్ళంట మోడీకి సంబంధించి వ్యతిరేకంగా పోస్టులు పెడితే, మోడీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడితే, మోడీకి సంబంధించి వేరే అంశాలు మాట్లాడితే ఎందుకు మాట్లాడద్దు సారు? ఇలా దేశం ఎవరు అడగలే, మిమ్మల్ని ఏం అడగలే, అది నీ ఇంటి సమస్య కాబట్టి. ఎందుకు సారు విడాకులు తీసుకున్నారు మీ భార్య నుంచి అని చెప్పేసి ఎవరు అడగలే. కానీ ఇలా యావత్తు దేశం నిలదీస్తా ఉన్నది, యావత్తు దేశం అడుగుతా ఉన్నది. సమాధానం చెప్పాలి కదా, ఎందుకు సమాధానం చెప్పరు? కాల్పులు విరమించుకోవడానికి గల కారణాలేంది? ఇలా ఉగ్రవాదాన్ని మట్టు పెడతాం, పాకును ఆధీనంలోకి తీసుకొచ్చుకోనుండి ఉగ్రవాదాన్ని మట్టు పెడతాం, ఒక భయం అయితే సృష్టించిండ్రు పాకిస్తాన్లో. మళ్ళీ భారత్ మీద దాడి చేస్తే ఏదైనా జరగచ్చు అని భయం. మరి ఆ భయం ఉన్నట్టు ఎక్కడ కనబడ్డది పాకిస్తాన్? ఇలా నిన్న కాల్పుల ఉల్లంఘన అని చెప్పేసి ఒప్పందం కుదిరినప్పటికి కూడా
ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో అంత భీకర అంత భీకరంగా పోరాటం చేసిన జవాన్లు ఒకరిద్దరు జీవిడిచిండ్రు తప్ప నిన్న పాక్ కాల్పుల విరమణ, భారత్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇంకో జవాను వీరమరణం పొందిండ్రు పాక్ కాల్పుల వల్ల. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలా పాక్ కాల్పుల ఏదైతే కుదుర్చుకున్న ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ముంగడికి పోయిండ్రు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇలా కాల్పులు జరిపిండ్రు. 11 నిమిషాల కింద ఒక వార్త వచ్చింది, మళ్ళా కాల్పులకు తెగపడ్డది అని చెప్పేసి పాకిస్తాన్. ఇలా వాళ్ళు ఒప్పందం ప్రకారం ఎట్లున్నట్లు మాట మీద ఉండే రకమా పాకిస్తాన్ వాళ్ళు? 1971లో చూడలే, మాట మీద నిలబడే రకమా? కుక్కతోకకు రాయి కడితే చక్కగా అవుతుందా? పాకిస్తాన్కి బుద్ధి చెప్తే ఇంటదా? వినది కదా. ఎప్పుడు ఉగ్రవాదం మైండే కదా, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు కదా వాళ్ళు. మొన్న అంత్యక్రియలు ఆ ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు చేసినప్పుడే అలా ముచ్చటంతా బయట పడ్డది కదా. రైట్, మొత్తం మీద పాక్ మీద భారత్ కాల్పుల ఉపసంహరణ అనే అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ప్లస్ ఇదే అంశాన్ని ఇందిరాగాంధీతో పోల్చడం జరుగుతూ ఉన్నది. ఇందిరాగాంధీ 1971 సంవత్సరంలో ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా ఇది దేశానికి సంబంధించిన ముచ్చట, దేశం తీసుకునే నిర్ణయం, దేశానికి సంబంధించిన ముచ్చట, మూడో వ్యక్తి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా 2 దేశాలను మభ్యపెట్టిండ్రు, 2 దేశాలు కాల్పులు విరమించుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిండ్రో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద దీని మీద మీ కామెంట్ ఏందో మీరు తెలియజేయండి. దాదాపు యుద్ధమనంగానే కొంతమంది భయపడ్డారు, కొంతమంది సెల్యూట్ కొట్టిండ్రు భారత జవాన్లకు, కొందరు భయభ్రాంతులకు గురైండ్రు. ఏమవుతుంది, దేశం పరిస్థితి ఏమవుతుంది, ఏ రాత్రి వచ్చి దాడి చేస్తారో, ఏ రాత్రి సైరన్ మోగినా అదే బాధలో భయంలో ఉన్నారు. కొంతమంది భయపడ్డప్పటికి కూడా కొందరు మళ్ళీ పాక్కు బుద్ధి చెప్పాల్సిందే, పాకిస్తాన్ మళ్ళీ జోలికి రాకుండా చేయాల్సిందే. 60 ఏళ్ళ స్వాతంత్ర పోరాటం, 60 ఏళ్ళ తర్వాత కూడా, 60-70 ఏళ్ళ తర్వాత కూడా ఓపిక పట్టినాక కూడా ఇలా పాకిస్తాన్ అదే తీరు, అదే మొండి వైఖరితో ముంగడికి పోతా ఉన్నదంటే పాక్ కంపల్సరీ బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి, యుద్ధానికి దిగాల్సిందే అని చెప్పేసి భారతదేశం మొత్తం సపోర్ట్గా మద్దతుగా నిలిచింది. ఇలా అందరూ సిద్ధమవుతున్న వేళ, యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ, అన్ని విధాల అన్నిటికీ సిద్ధమవుతున్న వేళ ఇలా పాక్ మీద కాల్పుల విరమణ అన్నారు. కానీ భారత్ పాటించింది అంశాన్ని, భారత్ పాటించింది కానీ పాక్ పాటించలే. ఆ పాక్ కాల్పులల్లో ఇయ్యల్లొక జవాను మృతి చెందిండు. ఆ జవానుకు సంబంధించిన వివరాలు నేను చెప్తా. చాలా బాధ అనిపించిందోల్లా ఆ ముచ్చట చూసినాక. వాళ్ళ బిడ్డ మీడియా ముంగటికి వచ్చి మా నాన్న దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిండు, నాకు చాలా గర్వకారణంగా ఉంది అని చెప్పేసి ఆ బిడ్డ చెప్తా ఉంటే నిజంగా గుండె తరక్కపోయింది. జమ్మూ కాశ్మీర్ RS-పురా సెక్టార్లో పాకిస్తాన్ కాల్పులో విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన సార్జెంట్ సురేంద్ర మేఘా మృతదేహాన్ని రాజస్థాన్ జుమ్జుమ్లోని మాండవ గ్రామంలోని ఆయన నివాసానికి తరలింపు అని చెప్పేసి వాళ్ళ బిడ్డ, నా నాన్న దేశ సేవ చేస్తూ చనిపోవడం గర్వంగా ఉంది, పాకిస్తాన్ పేరును లేకుండా చేయాలి, అంతం చేయాలి, నా తండ్రి చావుకు కారణమైన ఒక్కరిని వదిలిపెట్టను, అందరినీ అంతం చేస్తానని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఆ బిడ్డ ఏం తెలియని ఏజ్, పసికూన అని చెప్పుకోవాలి, ఒక 7-8 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. अच्छे से मेरे पापा ने ना दुश्मनों को खात्मा कर करके खुद शहीद हो गए, पर देश की रक्षा की है मेरे पापा ने। अंतिम बार कब बात हुई थी आपके पापा से? रात को 9 बजे। क्या कहा था पापा ने? बोला कि यहाँ पर कुछ नहीं हो रहा, ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे, और यहाँ पर है ना मैं सेफ हूँ और कुछ नहीं हो रहा वहाँ पर. రైట్, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, కుటుంబ సభ్యులు రోధిస్తా ఉన్నారు. నా నాన్న దేశ రక్షణలో భాగమై దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయినరు, కానీ నా నాన్న ప్రాణాలు పోవడానికి కారణమైన ఒక్కరిని వదిలిపెట్టను, అందరినీ అంతం చేస్తా, వీర జవాన్ సార్జెంట్ సురేంద్ర మోఘా కూతురు అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా పోరాటం జరిగినప్పుడు, ప్రతీకార చర్యల్లో దాడులు జరిగినప్పుడు ఇంతగానో ఎవరు బాధపడకపోతుండే. కాల్పుల విరమణ అన్న తర్వాత కూడా ఇలా పాకిస్తాన్ దాడికి తెగబడ్డది. ఆ దాడిలో ఒక వీర జవాన్, అంటే ఒక జవాను వీరమరణం పొందిండ్రు.